that code we will write it in default. ఫస్ట్ ఆపరెండ్ అయితే ఏం చేయాలో చేసేద్దాం, ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఆపరెండ్ అయితే ఏం చేసాం మనం? ఆపరెండ్ అయితే ఏం చేసాం? add to postfix. If the incoming symbol is an operand, what we have done? If the incoming symbol is an operand, what we have done? What we have done? Add it to the array. Postfix. Add it to the array postfix. Add చేసేద్దాం. Postfix of j plus plus is equal to infix of I. అంతేనా? చూడండి, ఆ సింబల్ దేంట్లో యాడ్ చేశాను? పోస్ట్ఫిక్స్ అరేకి యాడ్ చేసి జేని ఇంక్రిమెంట్ చేశాను. ఇస్ ఇట్ కరెక్ట్? ఇస్ ఇట్ కరెక్ట్? ఇప్పుడు దేన్ని ఎండ్ చేస్తాము? ఇక్కడ స్విచ్ మొదలైంది కాబట్టి ఇప్పుడు దేన్ని ఎండ్ చేస్తాము? దేన్ని ఎండ్ చేస్తాము? స్విచ్ కేసు ఎండ్ చేస్తాము. స్విచ్ కేసు ఎండ్ చేస్తాము. ఇప్పుడు మనం ఇంకా ఏ కేసు రాయాలి? ఏ కేసు రాయాలి? ఏ కేసు రాయాలి ఇప్పుడు మనం కోడింగ్ కని? ఇఫ్ ఇట్ ఇస్ ఏ hash కాదు, ఆపరేటర్. ప్రోగ్రామ్ లో మీరు కూడా డాట్ డాట్ అని టైప్ చేస్తారా ఏంటి? అది లాస్ట్ లో చెప్దామని ఉంచాను మీకు. ఆపరేటర్ అయితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఆపరేటర్ అయితే ఏం చేయాలి? ఇన్కమింగ్ సింబల్ ప్రయారిటీ స్టాక్ టాప్ సింబల్ ప్రయారిటీ కంపేర్ చేయాలి. అవునా? ఇన్కమింగ్ సింబల్ ప్రయారిటీ స్టాక్ టాప్ సింబల్ ప్రయారిటీ ఏం చేయాలి? కంపేర్ చేయాలి. స్టాక్ టాప్ సింబల్ ప్రయారిటీ ఇన్కమింగ్ కన్నా ఎక్కువ కానీ ఈక్వల్ గానీ ఉంటే ఏం చేస్తున్నాము? చెప్పాలి. పాప్ చేస్తున్నాము. రైట్. పాప్ చేసి దేనికి యాడ్ చేస్తున్నాము? పోస్ట్ఫిక్స్ అరేకి యాడ్ చేస్తున్నాము. లాస్ట్ లో ఏం చేయాలి? ఇన్కమింగ్ సింబల్ ని యాడ్ ఇట్ టు పుష్ ఇట్ టు స్టాక్. అదే చేస్తున్నాను. జాగ్రత్తగా కోడ్ అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా కోడ్ అబ్జర్వ్ చేయండి. ఈ లైన్ లో ఏం చేశానో చెప్పగలరా? ఈ లైన్ లో ఏం చేశానో చెప్పగలరా? ఈ లైన్ లో ఏం చేశానో చెప్పగలరా? ఇన్ఫిక్స్ సింబల్ కి ఏం కడుతున్నాను నేను? ఇన్ఫిక్స్ సింబల్ కి ఏం కడుతున్నాను? ప్రెసిడెన్స్ కడుతున్నాను. అది దేంట్లో స్టోర్ చేశాను? ప్రెసిడెన్స్ అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను. అంటే నేను ఇంకో ఫంక్షన్ రాయాలన్నమాట. ఏ ఫంక్షన్? PREC అనే ఫంక్షన్ రాయాలి. అవునా కదా? తర్వాత రాద్దాం. ఇప్పుడు ప్రెసిడెన్స్ కట్టాను. ఇప్పుడు దీన్ని దేంతో కంపేర్ చేయాలి? దేంతో కంపేర్ చేయాలి? స్టాక్ టాప్ తోటి కంపేర్ చేయాలి. లాజిక్ ఎలా రాస్తున్నాం చూడండి, స్మార్ట్ గా రాయాలి. వైల్ స్టాక్ టాప్ నాట్ ఈక్వల్ టు, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వైల్ స్టాక్ టాప్ నాట్ ఈక్వల్ టు హ్యాష్ అండ్ precedence less than or equal to precedence of చూడండి కండిషన్ ఏం రాశాను? కండిషన్ ఏం రాశాను చూడండి. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఒక లైన్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈ ప్రెసిడెన్స్ అన్నది దిస్ ఇస్ ద ప్రయారిటీ ఆఫ్ విచ్ సింబల్?
సింబల్. ఇక్కడ చూడండి, స్టాక్ టాప్ కి నేను ప్రయారిటీ కడుతున్నాను. ఓకే, ఎప్పుడు పాప్ చేయాలి? స్టాక్ సింబల్ ఇన్కమింగ్ సింబల్ కన్నా ఎక్కువ ప్రయారిటీ ఉన్నా, అదర్వైజ్ ఈక్వల్ ప్రయారిటీ ఉన్నా ఏం చేయాలి? నేను Pop. పాప్ చేయాలి. వైల్ డూయింగ్ లైక్ దాట్ మీరు అలా చేసేటప్పుడు ఎక్కడైనా హ్యాష్ వచ్చేసింది అనుకోండి, ఎనీ నీడ్ టు కంపేర్ ఇట్? No. నో. No. అందుచేత ఇది రాశాను. మనం పైన అల్గారిథంలో రాయలేదు. ఆపరేటర్ అయితే కనుక ఈక్వల్ ఆర్ హయ్యర్ ప్రయారిటీ ఉన్నాయి తీసేయండి అన్నాము. తీసేస్తా ఉంటే హ్యాష్ వచ్చేసింది అనుకోండి, ఏం చేయాలి? ఇంక బయటకు వచ్చేయాలి, అంతవరకే. ఓకేనా? ఇది అర్థమైంది లాజిక్? స్టాక్ టాప్ సింబల్ హ్యాజ్ ప్రయారిటీ మోర్ దాన్ ద ఇన్కమింగ్ ఆర్ ఈక్వల్ టు ఇన్కమింగ్. ఏం చేయాలి? మనం ఏం చేయాలి? Pop. పాప్ ఇట్ అండ్ యాడ్ ఇట్ టు ద అరే. Postfix. పోస్ట్ ఫిక్స్ ఆఫ్ j++ is equal to post fix of j++ is equal to ఏం చేయాలి? పాప్. దట్స్ ఆల్. పాప్ చేశాను, పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేశాను. చూడండి ఎంత సింపుల్. బానే ఉంది. పాప్ చేశారు, పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేశారు. లాస్ట్ లో ఏం చేయాలి? అన్ని పాప్ చేశాక ఏం చేయాలి? ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న ఆపరేటర్స్ అన్ని పాప్ చేసేస్తున్నాము. ఓకే, లాస్ట్ కి ఏం చేయాలి? పాప్ చేసేసిన తర్వాత ఈ ఆపరేటర్ ని ఎక్కడ యాడ్ చేయాలి? Push it to stack. పుష్ ఇట్ అంటు ద స్టాక్. అంటే లూప్ బయట కాదా అది? ఇజ్ ఇట్ అవుట్ సైడ్ ద లూప్ ఆర్ నాట్? లూప్ ఓన్లీ పాప్ చేసి యాడ్ చేయడానికి. బట్ అవుట్ సైడ్ ద లూప్ వాట్ ఐ విల్ సే పుష్ ఆఫ్. అవుట్ సైడ్ ద లూప్ వాట్ ఐ విల్ సే పుష్ ఆఫ్. దెన్ పుష్ చేయాలి, ఇన్కమింగ్ సింబల్ ని పుష్ చేయాలి. ఇన్కమింగ్ సింబల్ ఏంటి? 6 or 5. దట్స్ ఆల్. ఓకే, ఈ కేసుకి ఏమైనా రాయాలండి లాస్ట్ లో? బ్రేక్ రాయాలి. Break. ఆపరేటర్ కాబట్టి బ్రేక్. ఇక్కడ ఎందుకు రాయలేదో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇజ్ ఇట్ ఓకే? రైట్, స్టార్ట్ చేయండి, రాసేయండి. ఇక్కడ నుంచి ఫాస్ట్ గా లెఫ్ట్ రైట్ పెరాన్సిస్ అయితే ఏమవుతుందో రాసేయండి ఫాస్ట్ గా. ఇంత టైం మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే స్క్రీన్ షాట్ తీసుకోమనొచ్చు. మళ్ళీ క్లాస్ అయిన తర్వాత ఫ్రీ టైం ఉన్నప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి. ల్యాబ్ లేదు కాబట్టి ప్రోగ్రామ్లో ఏమైనా తప్పు నోట్ చేసుకుంటే మళ్ళీ ఎర్రర్ వస్తే మీరు దానికి టైం వేస్ట్ అవుతుంది. అందుకని నోట్ చేసుకోమని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇది నోట్ చేసుకోండి. ఆపరేటర్ అయితే ఏమవుతుందో నోట్ చేసుకోండి. కేస్ ప్లస్ మైనస్ స్టార్ డివిజన్ మాడ్యులస్ పవర్. అప్పుడు ఏమవుతుందో నోట్ చేసుకోండి. ఓకేనా? రైట్. లాస్ట్ లో పవర్ కేస్ లో ఒక దాంట్లోని ఈ కోడ్ నోట్ చేసుకోండి. ఈ వైల్కి బయట పుష్ ఇన్ఫెక్స్ ఆఫ్ అయ్యి బ్రేక్. ఇప్పుడు ఈ కోడ్ అంతా కూడా ఏ కేసులోదండి? ఈ కోడ్ అంతా ఏ కేసులోదండి? ఇప్పుడు నేను హైలైట్ చేసిన కోడ్ ఏ కేసులోకి వస్తుందో చూడండి. ఏ కేసులోకి వస్తుంది? ఆపరేటర్స్. ఏ కేసు? ఇఫ్ ఇట్ ఈస్
ఆపరేటర్స్. ఓన్లీ పవర్కి ఒకదానికే కాదు, దేనికైనా సరే అది కామన్. ఓకేనా? నోట్ చేసుకున్నారా? రైట్. డిఫాల్ట్ దగ్గర ఏం నోట్ చేసుకుంటారు? డిఫాల్ట్ దగ్గర ఏం నోట్ చేసుకుంటారు? ఇఫ్ ద సింబల్ ఈజ్ డిఫాల్ట్ దగ్గర ఏం నోట్ చేసుకుంటారు? రేపు మళ్ళీ గుర్తుండదు. ఇఫ్ ద సింబల్ ఈజ్ ఆపరాండ్. The symbol is operand. If the symbol is operand. Is it okay? ఇప్పుడు మనం ప్రెసిడెన్స్ అనే ఒక ఫంక్షన్ రాయాలి. PREC. చూడండి, ఇక్కడ పైన ప్రెసిడెన్స్ కడుతున్నాం ప్రతిసారి కూడా. ఇక్కడ ప్రెసిడెన్స్ కట్టాము, ఇక్కడ ప్రెసిడెన్స్ కట్టాము. ప్రెసిడెన్స్ కి ఏం పారామీటర్ పాస్ చేస్తున్నామమ్మా? ప్రెసిడెన్స్ కి ఏం పారామీటర్ పాస్ చేస్తున్నాము? క్యార్ సింబల్. అవునా? క్యార్ సింబల్. ఓకే, క్యార్ సింబల్. ఇప్పుడు ప్రెసిడెన్స్ ఎట్లకి కట్టాలండి? మనం ప్రెసిడెన్స్ ఎట్లకి కట్టాలండి? ఇన్కమింగ్ సింబల్ ఏదైతే అప్పుడు మనం ప్రెసిడెన్స్ కట్టాలి. అవునా? ఇన్కమింగ్ సింబల్ ఏదైతే మనం ప్రెసిడెన్స్ కట్టాలి. లెఫ్ట్ పారాన్సిస్ అయితే ప్రెసిడెన్స్ కట్టాలా? చెప్పాలి. ఆపరేటర్ అయితే ప్రెసిడెన్స్ కట్టాలి, అంతేనా? Is it okay? So we are writing switch case here. Switch symbol. Switch symbol. Switch symbol. Switch symbol. దీంట్లో లోయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంది? లోయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంది? ప్లస్ అండ్ మైనస్, అంతేనా? సో కేస్ ప్లస్ నథింగ్. నెక్స్ట్ కేస్ మైనస్. ఈ రెండాటికి ఈక్వల్ ప్రయారిటీయే కాదా? దెన్ రిటర్న్ 1. అంటే ప్లస్ అయినా మైనస్ అయినా రిటర్న్ 1. దాని ప్రయారిటీ 1 అనమాట. ఓకే, నెక్స్ట్ వీటికి ఈక్వల్ ప్రయారిటీ ఉంది. స్టార్ డివిజన్ అండ్ మాడ్యులస్ హ్యావ్ ద సేమ్ ప్రయారిటీ. మాడ్యులస్, పవర్ కాదు, మాడ్యులస్. ఆ మూడాటికి సేమ్. స్టార్, నెక్స్ట్ స్టార్ తర్వాత ఇంకే సింబల్? డివిజన్ స్లాష్ అండ్ మాడ్యులస్. రైట్. ఇట్లన్నిటికి ఏం రిటర్న్ చేద్దాం? 2. నెక్స్ట్ ఇంకా దేనికి హైయెస్ట్ ప్రయారిటీ? కేస్ పవర్ రిటర్న్ 3. ఓకే, ఇలా చేసేటప్పుడు చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఏమొచ్చింది?
వచ్చింది? కనిపిస్తుందా? హైలైట్ ఆపరేటర్ డివిజన్. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముంది? లెఫ్ట్ parenthesis అంటే స్టాక్ లో ఆపరేటర్ ఉందా ఇప్పుడు? డూ యూ హ్యావ్ ఆపరేటర్ ఆన్ ద స్టాక్? No, sir. అంటే ఆపరేటర్ ఉంటే రాసాం మనం. ఇప్పుడు లెఫ్ట్ parenthesis ఉంటే ఏం చేయాలి? లెఫ్ట్ parenthesis ఉంటే ఏం చేయాలి? Push it ఇక్కడ to left. stack. ఇక్కడ ఏ సింబల్ ఉంటే అది పుష్ చేయాలి, అవునా? Yes, sir. అంటే లెఫ్ట్ parenthesis లీస్ట్ ప్రయారిటీయే కాదా? ఓకే, లెఫ్ట్ parenthesis లీస్ట్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఏదున్నా మనం పుష్ చేస్తున్నాం, అవునా కాదా? అవునా కదా? ఇక్కడ ప్లస్ ఉన్న ఏదన్నా పుష్ చేస్తున్నాం అంటే ఇది తక్కువ ఉన్నట్టు. అందుకని అది కూడా మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ఆ కేసు కూడా లేదు అంటే అక్కడ వర్కౌట్ అవ్వదు, మళ్ళీ ఆ కేసులో వర్కౌట్ అవ్వదు. అందుకని కేస్ రైట్ parenthesis ఉండదు, ఎలాగ స్టాక్ లో లెఫ్ట్ ఉంటుంది. సో కేస్ లెఫ్ట్ parenthesis రిటర్న్ ఏం రాయాలి? రిటర్న్ 0. అంటే ఇన్కమింగ్ సింబల్ ప్లస్ అయినా పుష్ అయిపోతుంది, మైనస్ అయినా పుష్ అయిపోతుంది. ఎంచేత? స్టాక్ టాప్ సింబల్ ప్రయారిటీ తక్కువ కాబట్టి. ఇస్ ఇట్ ఓకేనా? ఎనీ డిఫికల్టీ ఇన్ దిస్? నథింగ్, జస్ట్ ఓన్లీ ప్రయారిటీస్ మనం చెప్పుకుంటున్నాం అంతే. దాన్ని రిటర్న్ చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ స్విచ్ కేస్, ఎండ్ ఆఫ్ ప్రిసిడెన్స్ ఫంక్షన్. ఏముంది డిఫికల్టీ దీంట్లో? ఆ సింబల్ని తీసుకుని ఒక స్విచ్ కేస్ రాశాను. లెఫ్ట్ అయితే రిటర్న్ 0, ప్లస్ అండ్ మైనస్ అయితే రిటర్న్ 1, స్టార్ అండ్ ఇది అయితే రిటర్న్ 2, అండ్ ఇది అయితే రిటర్న్ 3. ఏమన్నా కష్టం ఉందండి? ఎనీ డిఫికల్టీ ఇన్ దిస్? నోట్ చేసుకోండి, లేకపోతే స్నాప్ షాట్ తీసుకోండి. చూడండి, ఇది హైలైట్ చేసింది చూడండి. ఇప్పుడు హైలైట్ చేసిన వరకు చూడండి. రైట్, ప్రెసిడెన్స్ ఫంక్షన్ యు అప్లై స్విచ్ కేస్ ఫర్ ద సింబల్ return 0, return 1, return 2 and 3, close switch case, close main. Is it okay? Shall we proceed further? ఇంకా ఏ ఫంక్షన్స్ మిగిలినవి? ఇంకా ఏ ఫంక్షన్స్ మిగిలినవి మనకి? ఇంకా ఏ ఫంక్షన్స్ మిగిలినవి మనకి? Push. push pop పుష్ అండ్ పాప్, దట్స్ ఆల్. పుష్ అండ్ పాప్, దట్స్ ఆల్. ఆల్రెడీ అంతకుముందు పుష్ అండ్ పాప్ రాసాం కదా మనం. రాసామా లేదా? ఆల్రెడీ పుష్ అండ్ పాప్ రాసామా లేదా మనం? ఓకేనా? ఆల్రెడీ పుష్ అండ్ పాప్ రాసామా? సేమ్ థింగ్, సేమ్ థింగ్. Okay, void push char item if top is equal to max minus 1 like this, else else this is the one. Is it right or not? Same thing. Next pop చూడండి, top is equal to -1 అయింది అనుకోండి, ఇట్లా రాయండి. else return this one, pop. ఏమన్నా మారిందా? ఓకే, ఒకసారి జూమ్ అవుట్ చేస్తున్నాను. జూమ్ అవుట్ చేసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి స్నాప్ షాట్ తీసుకుంటే సరిపోతుంది.
రైట్, ఒక స్నాప్ షాట్ తీసుకోండి. ఫస్ట్ 3 పేజెస్, ఫస్ట్ ఈ 3 పేజెస్కి స్నాప్ షాట్ తీసుకోండి. ఈ 3 పేజెస్కి టేక్ ఎ స్నాప్ షాట్ ఫర్ దోస్ 3 పేజెస్. ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఏమన్నా అవసరమైనా చూసుకోవచ్చు. నెక్స్ట్ టేక్ ఎ స్నాప్ షాట్ ఫర్ దీస్ 2. ఓకే, మోర్ క్లారిటీ. దిస్ ఈజ్ పుష్ ఫంక్షన్, దిస్ ఈజ్ పాప్ ఫంక్షన్. ఇప్పుడు ఇది స్నాప్ షాట్ తీసుకోండి. అర్థమైందా ఎట్లా చేయాలో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్? ఎనీ డౌట్ ఇన్ దిస్? ఎనీ డౌట్? ఇప్పుడే చెప్పుకుందాం, చూడండి ఒకసారి. ప్రోగ్రామ్ రిపీట్ చేస్తున్నాను. ఏం చేసాము? వీఆర్ రీడింగ్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, కాలింగ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఇన్ ద మెయిన్. ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ లో ఏం చేస్తున్నాము? ప్లేసింగ్ ఏ హ్యాష్ ఎట్ ద స్టాక్, ప్లేసింగ్ ఏ హ్యాష్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్ఫిక్స్ అరే. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఫర్ ఎవ్రీ సింబల్ ఇన్ ద ఇన్ఫిక్స్ అరే, ఫర్ i is equal to 0 to l minus 1, ఎలా అయినా ఒకటే. స్విచ్ కేస్ ఇన్ఫిక్స్ ఆఫ్ i. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లెఫ్ట్ parenthesis, push it. If it is a right parenthesis, pop till you find a left parenthesis and add it to the postfix. If it is an operator, check the priority and based on that you perform popping and add it to the array postfix. At the end, add the symbol to the array, add the symbol to the stack. If it is an operand, add it to the array postfix. ఇక్కడ ప్రయారిటీ కట్టాలి కాబట్టి ప్రెసిడెన్స్ అనే ఫంక్షన్ రాసాం. ఇట్ రిటర్న్స్ ఏ 0 if it is left, 1 if it is plus and minus, 2 if it is these 3 symbols, 3 if it is a power symbol. Push function same, pop function same. Any doubts in this? Any doubts in this? Any doubts in that? Can you implement it? Can we implement it? చేయగలరా? Can you do it or not? Yes or no? Can you do it? Okay, good. Right? Try to implement this program today itself. Whoever will complete, don't post the program, post the message that you have completed. నేను ఎవరిని పోస్ట్ చేయమంటే వాళ్ళు పోస్ట్ చేద్దురుగా. ఓకేనా? ఫస్ట్ గ్లోబల్గా చేయండి, తర్వాత వీలైతే లోకల్గా మార్చండి. ఫస్ట్ గ్లోబల్గా చేయండి. ఫంక్షన్ డిక్లరేషన్స్, ప్రోటోటైప్ అవన్నీ మీరు రాసుకోవాలి సొంతంగా. ఈజ్ ఇట్ ఓకే? ఈజ్ ఇట్ ఓకే? Can we end? Tomorrow we will see another important application, how to evaluate the postfix expression. Very important. రేపు ఎగ్జాంపుల్ చెప్పుకుంటాము. ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ లాగే అల్గారిథమ్ కంప్లీట్ అవ్వాలి, ప్రోగ్రాము కంప్లీట్ అవ్వాలి. ఓకే, రేపు అది కూడా కంప్లీట్ అయ్యింది అనుకోండి. ఇవాళ చెప్పింది రేపు చెప్పింది కంప్లీట్ చెయ్యాలి, కంబైన్ చెయ్యాలి. కంబైన్ చేస్తే ఏం ప్రోగ్రామ్ అవుతుంది? ఇచ్చిన ఇన్ఫిక్స్ దేనికి కన్వర్ట్ చేస్తాం? ఫస్ట్ దేనికి కన్వర్ట్ చేస్తాం? పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ చేసి దాన్ని ఏం చేస్తాం? దట్స్ ఆల్. అదే మీ సిస్టమ్ చేసి స్టాక్ అదే. మీరు C is equal to 2 plus 3 into 4 అంటున్నారు. సిస్టమ్ ఏం చేస్తుందో తెలుసా? 2 plus 3 into 4 ఏమని రాసుకుంటుంది? 2 plus 3 into 4 ఏమని రాసుకుంటుంది? చెప్పాలమ్మా, ఏం రాసుకుంటుంది? ఏం నోట్ చేసుకుంటుంది సిస్టము? 2 plus 3 into 4 ఏమని రాస్తుంది? ఎవరు ఆన్సర్ చేయట్లేదు. 2 plus 3 into 4 సిస్టమ్ స్టాక్ ఏమని రాసుకుంటుంది? A2 ఏమని రాసుకుంటుంది? గుడ్.
గుడ్, వెరీ గుడ్. సిస్టమ్ ఎప్పుడు కూడా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. 592 గుడ్. 234 స్టార్ ప్లస్ కింద నోట్ చేసుకుంటుంది. అంటే ముందు 3 into 4 కట్టాలి, తర్వాత దానికి 2 యాడ్ చేయాలి. రేపొద్దున మనకు పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ కూడా అయిపోయింది అనుకోండి, 2 ప్రోగ్రామ్స్ ఏం చేయాలి? కంబైన్ చేయాలి. కంబైన్ చేసి అప్పుడు మీరు ఏం చేస్తారు? హౌ టు ఎవాల్యుయేట్ అన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అన్న ప్రోగ్రామ్ అనమాట అది. దట్ ఈస్ వాట్ సిస్టమ్ స్టాక్ విల్ డూ. రియల్ టైం ప్రోగ్రామ్ అనమాట. అర్థమవుతుందా? ఓకే. సో రేపొద్దున మనం మళ్ళీ పుష్ పాప్ ఇవన్నీ చెయ్యం, ఓన్లీ ఒక ఫంక్షన్ రాస్తాం అంతే. ఏంటది? ఏ ఫంక్షన్ రాస్తాం? పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేట్ అనే ఫంక్షన్ రాస్తాం. ఓకేనా? అది ఏ స్ట్రింగ్ ని వాడుకుంటుంది? అది ఏ అరేని వాడుకుంటుంది? ఇట్ యూజెస్ ద అరే పోస్ట్ ఫిక్స్ అండ్ గివ్స్ యూ ఫైనల్లీ వాట్ ఇస్ ద వాల్యూ. ఈ రెండు వాటిని జాయిన్ చేయాలి. అందుకని మీకు అక్కడ స్టాక్ ని ఇంటిజర్ కింద క్యారెక్టర్ కింద అప్పుడే ఫైనలైజ్ చేయొద్దు అని చెప్పింది. రేపు ఫైనలైజ్ చేద్దాం. టుమారో డోంట్ మిస్ ద క్లాస్. వి విల్ సీ అనదర్ ఇంపార్టెంట్ అప్లికేషన్, ఎగ్జాంపుల్, అల్గారిథం, ప్రోగ్రామ్. 3 కంప్లీట్ అయిపోవాలి. టుమారో ద క్లాస్ ఇస్ ఎట్ వాట్ టైం? 2 o'clock? Yes? Yes, sir. So tomorrow 2 to 3:30 we will finish off everything. 20 minutes one example, 20 minutes algorithm, 30 minutes program. By 3:15 we will complete the class. Is it okay? ఈ రోజుకి మాత్రం మీరు ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ ట్రై చేయండి. మనం తీసుకున్న శాంపుల్ స్ట్రింగ్ ఇవ్వండి, ప్రింట్ అవుతుందో లేదో చూడండి, చెక్ చేసుకోండి. మా ఇస్ ఇట్ ఓకే? Can we end the meeting? Is it okay? Can we end? Yes, sir. So I am ending the meeting. Have a good day. I think I will be leaving you 5 minutes early. Finish off your lunch in these 5 minutes. Start doing the program from 1 o'clock. Before 2, try to post that you have completed infix to postfix. That much motivation should be there. Right? Thank you. I will be ending the meeting.